అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు రంగయ్య. అప్పుడే అతనికి సింహం గాండ్రింపు వినిపించింది. అదే సమయంలో మబ్బులు నల్లగా మారాయి. రంగయ్యకి దారి కనిపించడం లేదు. గాలికి చెట్లు మొత్తం ఊగుతున్నాయి. అమ్మో, ఈ గాలికి చెట్లన్నీ ఇలా ఊగుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? అదిగో అక్కడ నది ఉందిగా, ఆ నదిలోకి దూకితే ఎలా ఉంటుందో అని నదిలోకి దూకాడు. అప్పుడు అర్థమైంది రంగయ్యకి తనకి ఈత రాదని. కాపాడండి, కాపాడండి అని గట్టిగట్టిగా అరుస్తూ నీటిలోకి మునిగిపోతాడు. అంతే, రంగయ్యకి మెలకు వచ్చింది. ఇదంతా కళ అని ఊపిరి పీల్చుకుంటాడు. వామ్మో, ఏంటిది? ఇలాంటి కల వచ్చింది. కాసేపు ఆ కలలో అలాగే ఉంటే ఆ కళ్ళలోని చచ్చిపోయేవాన్నేమో. అయినా ఇవన్నీ ఒట్టి పీడకళ్ళు. కాసేపట్ట ఊళ్ళోకి వస్తే అన్నీ మర్చిపోతాను అని ఊర్లోకి బయలుదేరతాడు. అలా కాసేపటికి నడుచుకుంటూ రచ్చబండ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అతనికి సోమయ్య కోపంగా కనిపిస్తాడు. ఏమైంది సోమయ్య, అంత కోపంగా ఉన్నావు? ఏం చెప్పమంటావులే రంగయ్య, ఎంతో కష్టపడి పొలంలో పంటేస్తే రాత్రికి రాత్రి నా పంటను కోసుకొని వెళ్తున్నారు. ఎవరు కోసుకెళ్తున్నారో నాకేం అర్థం కావటంలా. ఎవరు కోసుకెళ్తున్నారో, అవి ఎక్కడ అమ్ముతున్నారో నాకు అన్నీ తెలుసు. అవునా రంగయ్య, ఎవరు కోసుకెళ్తున్నారో చెప్పు, వడంతు చూస్తాను. సరే చెప్తాను కానీ నాకేంటి మరి లాభం? నాకు 10 రూపాయలు ఇవ్వు. నీకు ఎవరు నీ పంట కోసుకెళ్తున్నారో చెప్తాను. అతనికి బుద్ధి ఎలా చెప్పాలో కూడా చెప్తాను. సరే, ఇదిగో తీసుకో. నువ్వు అడిగిన 10 రూపాయలు తీసుకొని వాడెవడో చెప్పు. ఇంకెవరు? ఆ రామయ్యే. నీ పొలంలో రాత్రి అందరూ పడుకున్నాక నీ పంట కోసుకొని తెల్లవారుజామునే సంతకెళ్ళి అక్కడ అమ్ముతున్నాడు. అది నాకు ఎలా తెలుసంటే, ఓ రోజు చలిమంటేసుకుందామని తెల్లవారుజామున లేచాను. అప్పుడు రామయ్య ఎవరికి తెలియకుండా నీ పంట తీసుకెళ్ళటం నేను చూశాను. అవునా? చెప్తా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తా. సోమయ్య, నువ్వు ఆవేశపడకుండా రాత్రి సమయంలో పొలం దగ్గరికి వెళ్ళి దెయ్యంలాగా గట్టిగారు, దెబ్బకటు పక్కకు కూడా రాకుండా బారిపోతాడు. అవునరా రంగయ్య, నీ సలహా ఏదో బాగుంది, ఆ పనే చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగయ్య మాత్రం అలా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తాయి. ఒక రోజున రంగయ్యకి మళ్లీ ఆకలే వచ్చి భయంతో నిద్రలేస్తాడు. అమ్మో, అసలేం జరుగుతుంది నా వెనక? అసలు ఈ ఒక్క కలే 10 ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తూ ఇంట్లో నుండి బయటకి నడుచుకుంటూ రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అతనికి తన స్నేహితుడు శంకర్ కనిపిస్తాడు. అరే శంకరు, నీకు విషయం చెప్పాలరా అని తనకొచ్చిన కల గురించి మొత్తం చెప్తాడు. ఏంట్రా ఇంత పాడు కలొచ్చింది? సర్లే పద, మన గుళ్ళో పూజారిని అడుగుదాం, దానికి పరిష్కారం ఏమైనా చెప్తాడేమో అని ఇద్దరూ కంగారుగా ఊర్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పూజారి కనిపిస్తాడు. వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు గత వారం రోజులుగా ఒకే కల చాలాసార్లు వస్తుంది. అసలు ఆ కల ఎందుకు వస్తుందో నాకేం అర్థం కావటం లేదు. దీనికి పరిష్కారం మాత్రం మీరే చెప్పాలి. నాయనా, అసలు నీకు ఏ కల వచ్చిందో ముందా సంగతి చెప్పు అని అనగానే రంగయ్య తనకొచ్చిన కల చెప్తాడు. అది విన్న పూజారి, ఇతనికి వచ్చిన కల మామూలు కల అయితే కాదు, అది తప్పకుండా జరుగుతుంది. కానీ రంగయ్యకి ఈ విషయం చెప్తే చాలా భయపడిపోతాడు అని అనుకుంటాడు. రంగయ్య, జరగబోయేవి చెప్పమంటే చెప్తాను గాని ఇలా కలలెందుకొస్తాయి అంటే ఏం చెప్పాలి చెప్పు. నాకు తెలిసి నువ్వు ఖాళీగా ఉండి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం వల్ల దైవం నీకేదో సందేశం ఇవ్వాలని ఇలా చేస్తున్నట్టుంది. నాకైతే దీని గురించి ఏమీ తెలీదు అని తనకి నిజం తెలిసినా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరే ఇలా కాదు, మనం మన ఊరి చివరున్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్దాం. అతనైతే అన్నీ చెప్తాడు. సరేరా, పద పోదాం అని నడుచుకుంటూ ఊరి చివరన ఉన్న జ్యోతిష్యుడు నారప్ప దగ్గరికి వెళ్తారు. ఏంటి రంగయ్య, ఏంటి శంకరు ఇటువైపు వచ్చారు? అదే మా ఓడికి ఒక కల వచ్చిందంట. అదే కల ఒక వారం నుండి వెంటాడుతుందంట. అందుకే పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చాం. ఏంటి రంగయ్య, ఆ కల ఏంటి? అది అంతగా వెంబడిస్తుందా? నీలాంటి ధైర్యవంతున్నే ఆ కల భయపెడుతుందంటే అది పెద్ద విషయమే. సరే, ఇంతకీ ఏం కలొచ్చిందో చెప్పు. అడవిలో గట్టిగా గాలి వీస్తుంది, చెట్లన్నీ నా మీద పడుతున్నాయి. అందుకని నేను నదిలో దూకుతున్నాను.
అంతవరకు మాత్రమే కలొస్తుంది. అని చెప్పాడు రంగయ్య. దానికి నారప్ప ఆశ్చర్యంగా, ఇలాంటి వాటికి నా దగ్గర పరిష్కారం ఉండదు రంగయ్య. అయినా కళ అనేది ఒక భావన, భ్రమ మాత్రమే. దానికే నువ్వింత భయపడుతున్నావెందుకు అని అంటాడు. రంగయ్యకి ఇక్కడ కూడా పరిష్కారం దొరకక నిరాశ చెంది అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కళ నన్ను పిచ్చోని చేస్తుంది. వాళ్ళని వీళ్ళని అడగటం వల్ల ఎట్లాంటి ప్రయోజనమూ లేదు. నేనే ఏదోటి తేల్చుకోవాలి అని అడవి బాట పట్టాడు. అలా కాసేపటికి అడవిలో పులి గాండ్రింపు వినిపించింది. దెబ్బకి పరుగు తీశాడు రంగయ్య. వాము, ఏంటి నా కళ్ళలో ఎలా అయితే పులి గంటింపు వినిపించిందో ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది అని అనుకునే లోపే అడవిలో భారీగా గాలి వీస్తుంది. ఆ గాలికి చెట్లు విరిగి కింద పడుతున్నాయి. చచ్చాండ్రా బాబోయ్ అని భయానికి పక్కనే ఉన్న వాగులోకి దిగుతాడు. అలా ఆ నీటిలో ఈత కొట్టలేక కాపాడండి, కాపాడండి అని గట్టిగట్టిగా అరుస్తాడు. అప్పుడే ఒక ఆవిడ పడవలో వచ్చి రంగయ్యని కాపాడుతుంది. ఆవిడెవరో కాదు, రంగయ్య చిన్నప్పుడే మరణించిన అతని తల్లి దేవిక ఆత్మ. బాబు, గుర్తుపట్టావా నన్ను? అమ్మా, అమ్మా, నువ్వేనా నన్ను కాపాడింది? ఎలా ఉన్నావమ్మా? చిన్నప్పుడే నన్ను వదిలేసి ఎలా వెళ్ళాలనిపించింది నీకు? ఇది నా నిర్ణయం కాదు కదా బాబు. సరే కాని నువ్విలా ఊర్లో బలాదూరుగా ఉండడం నాకు నచ్చడం లేదు. నాకంటూ ఒక కళ ఉంది, దాన్ని నువ్వే తీర్చాలి. ఏంటో చెప్పమ్మా, తప్పకుండా తీరుస్తాను. నువ్విలా డబ్బులు సంపాదించకుండా ఖాళీగా ఉంటే నిన్ను ఎవరో కూడా మనిషిలా చూడరు. అదే నువ్వు మనకున్న పొలంలో పంటలేసి కష్టపడి డబ్బులు సంపాదించు, అందరూ నిన్ను గౌరవంగా చూస్తారు. నా కొడుకు రంగయ్య అంటే ఒక మంచి పేరుండాలి ఊర్లో. నాకు చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యానమ్మా. ఇప్పుడు నువ్వు నా కోసం వచ్చావు కదా, ఇంకా మారుతాను. కానీ నాకు పంట పండించడం రాదు కదమ్మా, మరి ఎలా పండించాలి? నేను నేర్పిస్తాను రంగయ్య, దాని గురించి నువ్వేం దిగులు పడకు. పద, మన పొలం దగ్గరికి వెళ్దాం అని అడవి నుండి ఊరి వైపు తీసుకుని వచ్చింది దేవిక. అలా కాసేపటికి ఊరి దగ్గరికి చేరుకుంటారు వారిద్దరూ. అమ్మా, ఇది నేను రోజు కూర్చొనుండే మన ఊరి రచ్చబండ. అమ్మ, ఇచ్చుడు, ఇక్కడే నేను నా స్నేహితుడితో మాట్లాడే చోటు అని ఊర్లో తాను తిరిగిన ప్రదేశాలన్నీ చూపిస్తాడు. అలా కాసేపటికి పొలం దగ్గరికి చేరుకుంటారు. బాబు, మనమిప్పుడు మొక్కజొన్న పంటేద్దాం. అలాగేనమ్మా, నువ్వేం చెప్తే అదే అని అంటాడు. దేవిక రంగయ్యకి పొలం పనులన్నీ నేర్పిస్తూ ఉంటుంది. రంగయ్య కూడా తన తల్లి మాట మేరకు కష్టపడి పొలంలో పని చేయటం మొదలు పెడతాడు. రోజులు గడిచాయి. రంగయ్య రచ్చబండ దగ్గర కూర్చొని వృధాగా కాలం గడపడం మానేశాడు. నిస్సత్తువుగా ఉండే అతని శరీరం కష్టం చేయడం వలన దృఢంగా మారింది. అతడు కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చింది. అమ్మా, నీ చలువ వల్ల ఇంత మంచి పంట పండింది. ఇప్పుడు ఈ పంట నమ్మేసి నీ కల నెరవేరుస్తాను. చాలు బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, నువ్వెళ్ళి సంతలో పంట నమ్మేసిరా. అలా రంగయ్య పంటని సంతకు తీసుకెళ్లి అమ్మాడు. ఆ వచ్చిన డబ్బుతో కొత్త విత్తనాలు కొనుక్కొని పొలాన్ని మరింత బాగా దున్ని మరో పంటకి సిద్ధం చేశాడు. ఒకరోజు ఉదయం రంగయ్య పొలం వద్ద పనిచేస్తూ ఉండగా సోమయ్య, రామయ్య అతని దగ్గరికి వచ్చారు. వారిద్దరూ కలిసి ఉండడం చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. ఏంట్రా రంగయ్య, పొలం పనుల్లో బాగా మునిగిపోయో? ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంతా అమ్మదై సోమయ్య. నేను మారిపోయాను. ఇకపై ఇలాగే కష్టపడి బతుకుతాను. నా తెలివి తక్కువతనం వల్ల నేనెంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నన్ను మీరందరూ క్షమించండి. పర్వాలేదులే రంగయ్య, కష్టపడి బతకడం నేర్చుకున్నాం, అదే చాలు. అలా కొంతకాలం గడిచింది. రంగయ్య ఆ ఊర్లోనే అత్యంత కష్టజీవిగా, గొప్ప రైతుగా పేరు తెచ్చుకున్నాడు. అందరూ అతన్ని గౌరవంగా చూశారు. ఒకరోజున దేవిక రంగయ్య దగ్గరకొచ్చి, బాబూ, నువ్విప్పుడు కష్టం విలువ తెలుసుకున్నావు. నలుగురిలో గౌరవంగా బ్రతకడం నేర్చుకున్నావు. నా కల నెరవేరింది. నువ్వు దారిలోకొచ్చావు. అమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. నాకు నువ్వే అన్నీ. నాయనా, నువ్వు ఎప్పుడూ కష్టపడి నిజాయితీగా బ్రతుకుతావో అప్పుడే నేను నీకు అండగా ఉంటాను. నా పని పూర్తయింది. ఇక నేను వెళ్ళిపోవాలి. నీకే కష్టం వచ్చినా నీ కష్టమే నిన్ను కాపాడుతుంది. అమ్మా, అమ్మా, నన్ను వదిలేయొద్దమ్మా అని అంటాడు. కాని రంగయ్య కళ్ల ముందే దేవిక ఆత్మ మెల్లిగా మాయమైపోతుంది. కష్టం విలువని, నిజాయితీ గొప్పతనాన్ని తెలుసుకున్న రంగయ్య
తన జీవితాన్ని మార్చుకున్నాడు. పీడకలలు అతడిని భయపెట్టడానికి రాలేదు, తనని సరైన దారిలోకి తీసుకురావడానికి వచ్చాయని రంగయ్య గ్రహించాడు. ఆ ఊర్లో రంగయ్య అంటే కష్టజీవి, నిజాయితీపరుడు అనే గొప్ప పేరు స్థిరపడింది.